ఇటీవల కర్ణాటక హోంశాఖ మంత్రి ప్రియాంక ఖర్గే గారు ఆర్ఎస్ఎస్ సంస్థకి రిజిస్ట్రేషన్ అవసరం ఉంది, ఈ దేశంలో ఎవరు సంఘం పెట్టినా సంస్థ పెట్టుకున్నా ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అవసరం అని చెప్పేసి భావించి రాజ్యాంగం చెబుతున్నది, చట్టం చెబుతున్నది. మరి అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు? దానికి ఆస్తులు, ఆదాయాలు, ఖర్చులు, వ్యవహారాలు ఇవన్నీ ఎలా సాగుతున్నాయి, దాని మీద వివరణ ఇవ్వాలంటూ ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి లేఖ రాశాడు. దీనిపైన బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రమేష్ జిగనాగి అనేటువంటి వ్యక్తి, దళితుడెవడు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించకూడదు, ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించినటువంటి ఎవడైనా జీవించి ఉండలేడు, అంటే ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించకూడదు అని చెప్పేసానంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రశ్నించేటువంటి పని చేసింది కదా. మరి అలాంటప్పుడు నువ్వు ప్రశ్నించినవు కాబట్టి దేశంలో నువ్వు ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు చెప్పాయా? ప్రశ్నించటం అనేటువంటిది ప్రజాస్వామిక హక్కు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేయమని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. దళితుడు ఎవడు ప్రశ్నించవద్దు, ప్రశ్నిస్తే చంపేస్తాం, పరోక్షంగా బెదిరింపులకి భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ విధానం ప్రకారంగా దళితుడు ఎవడు ప్రశ్నించొద్దంటే దళితులు ఈ సమాజంలో పౌరులు కాదా? దళితులు భారతీయులు కాదా? దళితులకు రాజ్యాంగ హక్కులు, చట్టాలు వర్తించవా? దళితులంటే మనుషులు కాదా? ఏం ఆలోచిస్తుంది బీజేపీ? స్పష్టంగా ప్రకటన చేయండి. బీజేపీ సిద్ధాంతం ప్రకారంగా దళితులు మనుషులే కాదు అని చెప్పేసి బీజేపీ ఎంపీ రమేష్ జిగనాగి మాట్లాడిండు అంటే, గతంలో బీజేపీ కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తే అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని బాజాప్తా రద్దు చేస్తాం, మాకు 400 పార్లమెంటు సీట్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే, దళితుల్ని బతకనివ్వం, దళితులకు అంతో ఇంతో హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేస్తాం అంటే ఎటువైపు ప్రయాణిస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేటువంటిదా అది రాజ్యాంగేతర సంస్థగా ఈ దేశంలో కొనసాగుతున్నప్పుడు ఎక్కడి నుంచో రోహింగ్యాలు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అగ్గగ్గో పాకిస్తాన్ అంటున్నారు, అగ్గగ్గో చైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారే. మరి ఈ దేశంలో ఉంటూ ఈరోజు రాజ్యాంగానికి చట్టానికి లోబడి మీ సంస్థను ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోరు అని చెప్పేసి అంటే, ప్రశ్నిస్తే చంపేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారంటే మీరెవరు? అసలు మీరేమైనా టెర్రరిస్టు సంస్థనా? చెప్పాలి కదా. హింసాత్మక చర్యలకు పాల్పడేటువంటి టెర్రరిస్టు సంస్థగా మీద ఉందా అనేటువంటిది స్పష్టం చేయాలి కదా. గతంలో ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది, ఇప్పటికి 101 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే 2 సార్లు నిషేధానికి గురైనటువంటి సంస్థగా మీద ఉంది. మరొక సాంస్కృతిక సంస్థగా, ఒక సేవా సంస్థగా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి అలా చెప్పినప్పుడు ఈ రోజున కత్తులు, కటార్లు, బరిసెలు, బల్యాలు ఎందుకు ఇస్తున్నారు? ముక్కు పచ్చలారని పిల్లలతో సహా ఇట్లాంటి కత్తులు ఇస్తున్నారు, బాంబులు ఇస్తున్నారు. ఈ దేశంలో మత కలహాలు సృష్టించడమే దాని లక్ష్యమా? దేశం కోసం సేవ చేస్తున్నాం, మాకు దేశభక్తి బాగా ఉందని చెప్తున్నటువంటి మీరు బార్డర్లో సైనికులుగా ఆర్ఎస్ఎస్లు ఎంతమంది ఉన్నారు? ఈ దేశంలో పేద ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఎంతమంది నిలబడ్డారు వచ్చి? ఈ దేశంలో మనుషులందరినీ సమానంగా చూసేటువంటి మానవత్వం మీలో ఉందా? మహిళల్ని గౌరవించేటువంటి మానవీయత మీలో ఉందా? ఇట్లాంటిది ఏవీ లేకుండా ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు జీవించి ఉండరని చెప్పేసి భయభ్రాంతులకు, హెచ్చరికలకు గురి చేస్తే ఈరోజు మీ పాలసీ ఏమిటి? మీది హిట్లర్ పాలసీనా? ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపేస్తామనేటువంటి పాలసీనా? స్పష్టం చేయాలి కదా. అందుకనే ఈరోజు ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే భారతదేశానికి విద్రోహపూరితమైనటువంటి సంఘంగా, ఒక టెర్రరిస్ట్ సంస్థగా, ఒక రాజ్యాంగేతర సంస్థగా ప్రకటించాలి దేశ పౌరులనేది నేను కోరుతా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ ఈ దేశం యొక్క రాజ్యాంగానికి అతీతమైనటువంటి సంస్థగా ఉండదలిసినప్పుడు ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వాళ్ళకు వర్తించకూడదు. ఆ రాజ్యాంగం మీద బీజేపీ నేతలు ప్రమాణం చేసి అధికారంలోకి రాకూడదు. ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకూడదు. ఈ రాజ్యాంగం కల్పించేటువంటి ఏ సౌకర్యాన్ని కూడా వాళ్ళు పొందకూడదు. కేవలం మతరాజ్యం కావాలి అని చెప్పేసినంటే, ఒక నియంతృత్వ రాచరికపు వ్యవస్థ మీరు కోరుకుంటే ఈ డెమోక్రటిక్ సిస్టంలో, ప్రజాస్వామ్యంలో మీరు మనగలగకూడదు అనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఓటు హక్కును ఎందుకు వినియోగించుకుంటున్నారు? రాజ్యాంగం మీద ఎందుకు ప్రమాణం చేసి ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతా ఉన్నారు? రాజ్యాంగాన్ని గౌరవించదలుచుకుంటే ఈ దేశంలో ఉండాలి. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశాన్ని, భారత మాతను వ్యతిరేకించే వాళ్ళు దేశద్రోహులు అంటున్నారు. నేనేం చెప్తున్నాను ఈరోజు? నేనేం చెప్తున్నానంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళే ఈ దేశద్రోహులు అవుతారు.
ఇప్పుడు రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఒక విధ్వంసకరమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి ఈ దేశంలో దేశద్రోహ సంస్థ ఏదంటే అది ఆర్ఎస్ఎస్. దాని అధికార అండదండగా నిలబడేటువంటి బీజేపీ దేశద్రోహానికి పాల్పడుతున్నది అనేటువంటి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే బీజేపీ ఎంపీ రమేష్ జిగనాగి మాట్లాడినటువంటి విషయాలు కేవలం ఒక వ్యక్తిగా మాట్లాడినటువంటిది కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మూల సిద్ధాంతంలోనే దళితుల్ని మనుషులుగా చూడనటువంటి సిద్ధాంతం వాళ్ళ వెనకాల దాగున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు ఈ విషయాన్ని ఆలోచించాలి. బీజేపీ దృష్టిలో దళితుల్ని మనుషులుగా కంటే పశువుల కంటే నీచంగా చూసేటువంటి సంస్కృతి ఉంది అనేటువంటిది గ్రహించాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి పట్టిన పీడగా భావించాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. రేపు రాబోయేటువంటి రోజులలో మత సామరస్యం కోసం, దేశ సమైక్యత సమగ్రతల కోసం మనుషులందరూ సమానమైన చాటేటువంటి సమానత్వ పోరాటాల్లో దళితులు, బలహీన వర్గాలు, పేదలు అందరూ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి బీజేపీ ఎంపీ లాంటి యొక్క మాటలు సాగవు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ చర్యలు, కుట్రలు, కుతంత్రాలు ఈ దేశంలో సాగనివ్వమనేటువంటి పద్ధతులలో ముందుకు రావాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను.